గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ గైస్. ఈ ఇయర్ సమ్మర్ అయితే చాలా హారబుల్ ఉంది. నాకైతే చాలా ఎక్కువ హీట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి. సో అదే సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం నేను షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సౌండ్స్ క్రేజీ, బట్ నాకు ఎక్కువ టైం లేదు. నేను ఇంటికి వెళ్తున్నాను. సో మా పిన్ని వాళ్ళకి డ్రెస్సెస్ కావాలంటే ఇప్పుడు షాపింగ్ చేయడానికి, కాటన్ కుర్తీస్ అవి షాపింగ్ చేయడానికి అబిట్స్కి వెళ్తున్నాను. లాస్ట్ టైం నేను కోటి అని చెప్పాను, బట్ ఇప్పుడైతే అబిట్స్కి వెళ్తున్నాను. అబిట్స్లో కలెక్షన్ నాకు చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ అక్కడికే వెళ్ళి చూద్దాము అనుకుంటున్నాను. కొత్త కలెక్షన్ ఏమైనా వస్తే అక్కడే కాటన్ డ్రెస్సెస్ తీసేసుకుందాం అనుకుంటున్నాను. మా మమ్మీకి అయితే అక్కడ తీసుకున్న కాటన్ డ్రెస్సెస్ చాలా నచ్చాయి గాయ్. సో పర్టికులర్గా నువ్వు కాటన్ డ్రెస్సెస్ తెస్తే అక్కడే తీసుకొని రా అని చెప్పింది. సో మమ్మీకి కూడా 1 or 2 ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను. మేజర్లీ ఇప్పుడు నేను వెళ్తుంది అయితే మా పిన్ని కోసం. మా పిన్ని షాపింగ్ చేయమని అడిగింది. తనకు కూడా కావాలంట కొన్ని డ్రెస్సెస్. సో మా పిన్ని కోసం అయితే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు. మోస్ట్లీ నేనైతే ఏమీ తీసుకోనని అనుకుంటున్నాను. సో ఇంత ఎండలో నేను ర్యాపిడోలో వెళ్ళడం అంటే చాలా కష్టం. సో మెట్రోలో అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర మాకు. సో హైటెక్ సిటీ వెళ్ళి అక్కడ నుంచి నాంపల్లి కానీ లేకపోతే సుల్తాన్ బజార్ కానీ దిగుతాను. ఐ థింక్ నాంపల్లి దగ్గర అనుకుంటా. సో లెట్స్ ఎక్కడో నేను ఫిగర్ అవుట్ చేసుకొని అక్కడైతే దిగుతాను. సో ఇప్పుడు టైం అయితే 1:30 అయింది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను నేను. మరీ లేట్ నైట్ వరకు ఉండకూడదని చెప్పి ఒక్కదాన్ని వెళ్తున్నాను గైస్ ఈసారి. సో లేట్ నైట్ వరకు ఉండొద్దని చెప్పి త్వరగా స్టార్ట్ అవుతున్నాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వ్లాగ్. చాలా ఎక్కువ ఎండ ఉంది గైస్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంత ఎండలో నేను ఎలా షాపింగ్ చేస్తాను, లెట్స్ సీ. సో ఇంత ఎండలో నేను స్టార్ట్ అయ్యి అయితే ఇప్పుడు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అసలు ఈ సిగ్నల్ దగ్గరే మేజర్లీ లేట్ అయిపోయేది గైస్. అంత ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. మెట్రోకి వచ్చేటప్పటికే సగం ఎనర్జీ డౌన్ అయిపోయింది గైస్. అంత ఎండ్ ఉంది అసలు. బట్ ఒక్కదాన్ని వచ్చాను కాబట్టి ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ సోలో షాపింగ్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో కొంచెం అయితే ఎక్సైటెడ్ ఉన్నాను. జస్ట్ ఇలా ప్లాట్ఫామ్ మీదకి ఎంటర్ అవుతున్నాను, ట్రైన్ వస్తుంది. సో వెయిట్ చేయకుండానే బాగానే వచ్చేసింది, వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అండ్ ట్రైన్ కూడా ఖాళీగానే ఉండి, మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఎవరు ట్రావెల్ చేస్తాడు చెప్పండి, నాకు లాంటి షాపింగ్ పిచ్చోళ్ళు కాకుండా. సో ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. కూర్చొని అయితే వెళ్ళాను సగం దూరం. అమీర్పేటలో దిగి అమీర్పేటలో మళ్ళీ చేంజ్ అవ్వాలి. నేను హైటెక్ సిటీలో ఎక్కాను కాబట్టి నాంపల్లికి వెళ్ళాలంటే డెఫినెట్ గా ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కాలి మనం. ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ అయితే అస్సలు ఖాళీ ఉండవు. చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉంటాయి. లైక్ ఇట్లా నించోడానికి కూడా స్పేస్ ఉండదు, అంత రష్ ఉంటుంది. చాలా రష్ ఉంది. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఇన్. సక్సెస్ఫుల్గా ట్రైన్ అయితే ఎక్కేసాను. సేమ్ ట్రైన్ ఎక్కాను. కొంచెం ఎక్కువసేపే ఆపారు. అమీర్పేట్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు స్టాప్ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఇంకా నాంపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్ ఉంటుంది నీరస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అయితే. సో అక్కడికి నడిచి వెళ్ళడం చాలా కష్టం. దట్టు ఎండలో వెళ్ళడం అంటే ఇంకా కష్టం గైస్. సో అందుకని నేనైతే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ఇక్కడ అద్దం ఎక్కడ నీట్ గా ఉందని చెప్పి చెక్ చేసుకుంటున్నాను. అందుకే అటు ఇటు తిరుగుతున్నాను గైస్. హియర్ ఈజ్ నీరూస్ అవుట్లెట్. నీరూస్ అవుట్లెట్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలి. మీకు ఆపోజిట్ లో ఇక్కడ సంతోష్ డాబా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ నీరూస్. ఇక్కడ నీరూస్ దగ్గర నుంచి సంతోష్ డాబా వైపు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఐఎమ్ గోయింగ్. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. నేను మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి అయితే ఎంత హీట్ ఉందంటే పీక్ మిడ్ టైం గైస్. 2:30 అయింది టైము. ఇప్పుడు వచ్చాను నేను. సో ఇక్కడ సంతోష్ డాబా నుంచి రైట్ తీసుకోండి. దిస్ ఇస్ ద రైట్. మీనాజ్ ఇవన్నీ ఉంటాయి. ఇటు సైడ్ వెళ్ళాలి మనం. దిస్ ఇస్ ద వే. అండ్ ఈ గేట్ కి అటు సైడ్ ఆపోజిట్ లో పానీపూరి ఉంటది. ఇంకా పెట్టలేదు. పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక పానీపూరి అయితే తినేసి వెళ్తాను నేనైతే. గైస్ ఈ లేన్ లో స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాలి. కార్ పార్కింగ్ వల్ల నడడానికి కూడా ప్లేస్ లేదు గైస్. కుర్తీ స్టోర్స్ కానీ, సారీ స్టోర్స్ కానీ, పానీపూరి ఇప్పుడే వచ్చింది. ఎక్సైటెడ్. సో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే హియర్ వి హ్యావ్ రేమండ్ ఉంటది. కానా యూ కెన్ సీ కుర్తీ వాలా. దిస్ ఇస్ ద స్టోర్ గైస్.
అండ్ స్టోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ నాకు కాటన్‌వే చూపిచ్చండి. ఇంకేం చూపిచ్చకండి అంకుల్ అని చెప్పి అంకుల్‌కి చాలా క్లియర్‌గా చెప్పేసాను. సో, అంకుల్ కొంచెం మామూలువి ఇలాంటివి చూపిస్తున్నారు డైలీ వేర్ యూజ్ చేసేవి. బట్ నేనైతే నాకు కొంచెం పార్టీ వేర్ కావాలి. ఆఫీస్‌కెళ్ళేటట్టు చూపిచ్చండి అంకుల్ అని చెప్పి అడిగితే, హియర్ ఇక్కడి నుంచి ఆఫీస్‌కెళ్ళేవైతే చూపిస్తున్నారు. నాకైతే కలెక్షన్ మంచిగానే అనిపిచ్చింది. బట్ నేను మొన్న వెళ్ళినప్పుడే చాలా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ తీసుకోలేదు నేను. సేమ్ ఒకటే ప్యాటర్న్‌లా అనిపిచ్చి ఎక్కువైతే తీసుకోలేదు. ఇక్కడ ఈ బ్లూ కలర్‌దయితే నాకు చాలా నచ్చింది. బట్ ఇందులో నేను కొంచెం డార్క్‌గా కనిపిస్తానని చెప్పి అందుకే నేను అంత తీసుకోలేదది. అది కాటన్ కూడా కాదు. కొంచెం మిక్స్‌డ్ బట్ క్లాత్ అయితే చాలా బావుంది. అదే బ్లూ కలర్‌లో ఇది పింక్ కలర్ ఇంకో కలర్ గైస్. అండ్ ఈ కుర్తీ సెట్స్ అయితే ఆఫీస్ గోయింగ్ గాని, కాలేజ్ గోయింగ్ గాని ఎవ్వరికైనా చాలా బావుంటాయి. ఇఫ్ మీరు కాలేజ్‌కెళ్తూ యూనిఫార్మ్ లేదు, డైలీ సివిల్ డ్రెస్ ఏసుకోవాలంటే ఈ స్టోర్ అయితే పర్ఫెక్ట్ గైస్. ఇంకా చాలా ఉంటాయనుకుంటా బట్ నాకు తెలీదు. నేను ఈ స్టోర్‌కెళ్తాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతదని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను. అండ్ దిస్ టైమ్ నేను అడ్రెస్‌తో సహా చెప్పాను గైస్. లాస్ట్ టైమ్ నేను అడ్రెస్ చెప్పలేదని చెప్పి చాలా మంది తిట్టుకున్నారు గైస్ నన్ను కామెంట్స్‌లో. బట్ దిస్ టైమ్ నేను మొత్తం అడ్రెస్‌తో అంతా చెప్పాను కాబట్టి యూ కెన్ గో చెక్ ఇట్ ఔట్. నాకైతే కలెక్షన్ మంచిగానే అనిపిచ్చింది. అండ్ ఓన్లీ కాటనే కాదు గైస్. వీళ్ళ దగ్గర పార్టీ వేర్ కుర్తీ సెట్స్ కూడా చాలా బావుంటాయి. ముందుసారి వెళ్ళినప్పుడు నేను తీసుకున్నాను. ఇప్పుడు సమ్మర్ కలెక్షన్ కాబట్టి నాకు ఓన్లీ కాటనే కావాలని చెప్పి కాటనే తీసుకున్నాను. ఈ బ్లూ కలర్‌దయితే నాకు చాలా నచ్చింది గానీ లాస్ట్ టైమ్ నేను తీసుకున్న బ్లూ కూడా సేమ్ ప్యాటర్న్ కదా! సేమ్ కలర్ కదా! అని చెప్పి తీసుకోలేదు. చిన్న స్టోర్‌లో మోస్ట్‌లీ అన్నీ చూసేసాను. ఇంక పైన కొత్త స్టాక్ ఉన్నాయి అవి చూడండి అంటే పైకి గోడౌన్ ఉంటది యెస్ వాళ్ళది. సో, అక్కడికైతే వచ్చాను. అక్కడ నాకు ఈ కుర్తీ సెట్ పింక్ కలర్‌ది డ్యూయల్ షేడ్ ఉంది గదా! ఈ కుర్తీ సెట్ అయితే నాకు చాలా నచ్చింది. బట్ అది కాటన్ కాదు గైస్. కొంచెం మిక్స్‌డ్ ఉంది. సో, అందుకనే తీసుకోలేదు. మమ్మీ పర్టిక్యులర్‌గా చెప్పింది గైస్. కాటన్ అయితేనే నాకు తీసుకొని రా అని చెప్పి. అండ్ నా కోసం అయితే నేనేం తీసుకోలేదు గైస్ ఈసారి. మమ్మీకి అండ్ మా పిన్ని కోసం వచ్చాను కాబట్టి మా పిన్నికి అండ్ మా మమ్మీకి కాటన్ డ్రెసెస్ కావాలన్నది. ఒక 2 తీసుకొని రమ్మన్నది. సో, దానికోసం అయితే చూస్తున్నాను. యెల్లో కలర్ కుర్తీ సెట్ అయితే చాలా బావుంది. పార్టీ వేర్‌కయితే పర్ఫెక్ట్ అసల. చాలా మంచిగా అనిపించింది. హల్దీ ఈవెంట్స్‌కేసుకోవడానికి చాలా బావుంటది. ఎవరికైనా ఎంబ్రాయిడరీ ఉన్న కుర్తీ సెట్స్ అంటే ఇష్టమంటే డెఫినిట్‌గా వీళ్ళ స్టోర్ అయితే విజిట్ అవ్వండి. ఇక్కడ నేను చాలా మంచి కలెక్షన్ చూసాను. లైక్ కాటన్ మీద ఎంబ్రాయిడరీ వచ్చినవి. నేను మీకు చూపిస్తాను చూడండి. ఒక బ్లూ కలర్‌ది ఈ కుర్తా సెట్ అయితే చాలా బావుంది. దాని మీద లైట్ పింక్ కలర్‌తో ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది. చాలా మంచిగా అనిపించింది నాకు. లాస్ట్ వరకు అది తీసుకుందామనే అనుకున్నాను. బట్ లాస్ట్‌లో బ్లూసే ఉన్నాయి నా దగ్గర అన్ని. లాస్ట్ టైమ్ కూడా నేను 4 బ్లూ కలర్ కుర్తీ సెట్స్ తీసుకున్నాను గైస్. అందుకే నేనింకా తీసుకోలేదు బ్లూ కలర్‌ది. అండ్ ఇక్కడ నేనేం రియలైజ్ అయ్యానంటే నా ఫోన్ కనిపించట్లేదు అని రియలైజ్ అయ్యాను గైస్. సో, తనకి చెప్తున్నాను కింద షాప్‌లో వదిలేసాను అనుకుంటా. ఒకసారి అంకుల్‌కి కాల్ చేసి చెప్పండి అని చెప్పి. అండ్ ఇంకా నాకు డౌటే ఎక్కడ వదిలేసానా అని చెప్పి ఇక్కడంతా వెతుకుతున్నాను. బట్ నాకెక్కడ కనిపించలేదు. ఆ టెన్షన్‌లో నేనసలు ఎక్కువ సరిగ్గా చూడలేదు గైస్ కుర్తీ సెట్స్ ఇవన్నీ కూడా. ఇవి అప్పుడే వచ్చిన కొత్త స్టాక్ కాబట్టి దీని మీద ప్రైజెస్ వేయలేదు. అండ్ ఇవి నేనైతే పక్కకు పెట్టిచ్చాను. సేమ్ పింక్ ఉంది కదా! అందులోనే లావెండర్ కలర్ కూడా చూసాను నేను. సో, ఈ 5 కుర్తీ సెట్స్ అయితే నేను పక్కకు పెట్టిచ్చాను. బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ అండ్ ఈ పింక్ డ్యూయల్ షేడ్. అండ్ కిందకైతే చాలా హరీ బరీగా వచ్చాం మేము. నా ఫోన్ ఎక్కడ పెట్టానా ఏంటా అని చెప్పి. బట్ ఎక్కడ పెట్టానో అక్కడే ఉంది. ఎవరు తీయలేదు. థాంక్ గాడ్ ఏ కస్టమర్ రాలేదు అండ్ ఎవరు తీయలేదు. అండ్ ఇక్కడ నాకు నచ్చి కొన్ని సైడ్‌కి పెట్టాను కదా! అవన్నీ ఇప్పుడు మా పిన్నికైతే పిక్ షేర్ చేస్తున్నాను. తనకి నచ్చినవే నేను తీసుకుందాం అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద షాప్స్‌లో పిక్స్ అలో ఉండదు గైస్. బట్ ఇక్కడైతే ఎలాంటి అబ్జెక్షన్ పెట్టరు. తీసుకోమంటారు. ఇంకా వాళ్ళే మంచిగా సెట్ చేసి ఇస్తారు గైస్ ఇలా తీసుకోండి అని చెప్పి. సో, అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది ఈ స్టోర్‌లో. సో, ఇక్కడ నేను పిక్స్ అన్ని షేర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేస్తాను. మా పిన్నికి ఏం నచ్చాయో, ఏం నచ్చలేదు అని చెప్పి ఫిల్టర్ చేసేసి దాని తర్వాత ప్రైజెస్ ఇంక్లూడ్ చేసి ప్రైజెస్ ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు అని చెప్పి మళ్ళీ ఫిల్టర్ చేసేసి లాస్ట్‌లో తీసుకుంటాను. అప్పటి వరకు వాళ్ళు నాకు చాలా పేషెన్స్‌గా చూపిస్తారు గైస్. ఎవ్వరు ఎలాంటి అబ్జెక్షన్ చెయ్యరు ఇంతసేపు చూస్తున్నామని చెప్పి. అదర్
అదర్ దెన్ షాపింగ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ విజిటింగ్ అబిట్స్ ఇస్ పానీపూరి. ఇక్కడ నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ లో కూడా చెప్పాను, చాలా ఆథెంటిక్ ఉంటది గైస్ పానీపూరి. అసలు మనం బయట తినే వాటి దగ్గర ఇలాంటి టేస్ట్ ఉండనే ఉండదు, అంత బాగుంటది వీళ్ళ దగ్గర పానీపూరి అయితే. మోస్ట్లీ బయట తినే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు, బట్ నాకైతే నచ్చింది. అండ్ వీళ్ళు హైజీన్ కూడా మెయింటైన్ చేస్తారు గైస్. లుక్ ఎట్ హిమ్, గ్లౌజ్ వేసుకొని మనకు సర్వ్ చేస్తారు. డన్ విత్ ది షాపింగ్ గైస్. ఎక్కువ ఏం తీసుకోలేదు గైస్, ఈసారి కొంచెం తక్కువే తీసుకున్నాను. చాలా తక్కువ తీసుకున్నాను గైస్, ప్రతిసారి తీసుకునే దానికన్నా చాలా తక్కువ తీసుకున్నాను. ఎక్కువ షాపింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. టైం ఇప్పుడు 4:30 అయింది. ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నానో చూపించేస్తాను. మా పిన్ని కోసం తీసుకున్నాను కాబట్టి ఎక్కువ ఏం తీసుకోలేదు, మా పిన్నికి ఎన్ని కావాలో అన్నీ తీసుకున్నాను. సో యా గైస్, డన్ విత్ ది షాపింగ్ గైస్. నేను మళ్ళీ కోటి స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళాను, అదంతా వ్లాగ్ రికార్డ్ చేయలేదు. ఐఎమ్ సో టైర్డ్ గైస్. ఇప్పుడే నేను ఎస్కలేటర్ ఎక్కువ వస్తున్నప్పుడు మెట్రో వెళ్ళిపోయింది. మళ్ళీ అమీర్పేట వెళ్ళి అమీర్పేట నుంచి మారాలి. నేను ఆటో బుక్ చేద్దామని చూసాను గైస్ ర్యాపిడోలో, బట్ 500 ఉంది గైస్, 500 లిటరల్ గా. సరేలే అని చెప్పి ఇంకా కష్టపడి ఇప్పుడు మెట్రోలోనే వెళ్తున్నాను. మెట్రో అస్సలు ఖాళీ ఉండట్లేదు గైస్, నుంచి వెళ్ళాల్సి వస్తుంది, అదే కొంచెం ఇబ్బంది. సో యా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక నేను బ్లాగ్ చేస్తాను. బాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఇప్పుడే నేను ఏం తీసుకున్నానో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ గాట్ 2 కుర్తీ సెట్స్ గైస్. ఇవి మా పిన్ని కోసం తీసుకున్నాను, నా కోసం అయితే ఏం తీసుకోలేదు ఈసారి అయితే. ఆల్రెడీ మొన్న తీసుకున్నాం కదా అని చెప్పి ఇంకెప్పుడు ఏం తీసుకోలేదు. దిస్ ఇస్ ద కుర్తా సెట్. ఇదైతే కాటన్ కాదు, కొంచెం మిక్స్డ్ రేయాన్ క్లాత్ ఆర్ సంథింగ్ మిక్స్డ్ ఉంది ఇదైతే. బట్ దిస్ ఈస్ నైస్ గైస్. ఇదైతే బాగుంది, చూడ్డానికి పార్టీ వేర్లా ఉంది, సాఫ్ట్గానే ఉంది గైస్. సమ్మర్లో కూడా స్టైల్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో కుర్తీ అయితే ఇలా కనిపిస్తుంది. నెక్ దగ్గర మొత్తం అంతా ఇలా వర్క్ వచ్చి చాలా మంచిగా ఎలివేట్ అయింది. అండ్ కుర్తీ అంతా కూడా చిన్న చిన్నగా బూటీస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మళ్ళీ కింద కూడా కుర్తీకి కింద కూడా ఇలా ఒక చిన్న బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ విత్ 3/4 హ్యాండ్స్ వచ్చింది. ఎస్, 3/4 హ్యాండ్స్ వచ్చింది. అండ్ దీనికి మనకి లైనింగ్ కూడా ఇచ్చారు గైస్, క్రేప్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. 1 సెకండ్, నా జుట్టు నాకు చాలా చిరాగ్గా ఉంది. మోస్ట్లీ నేను వ్లాగ్ అంతా ముడేసుకునే షూట్ చేశాను. సో యా, కమింగ్ టు ద వీడియో, దిస్ ఈస్ ద కుర్తీ. అండ్ ప్యాంట్ వచ్చేసి సేమ్ కలర్లో ప్యాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ కుర్తీ ఏదైతే ఉందో సేమ్ అదే ఫ్యాబ్రిక్తో ప్యాంట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఎలాస్టిక్ గైస్, దీనికైతే నాడాస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ కింద మాత్రం ఇలా మన కుర్తీలో ఏదైతే కింద బార్డర్ ప్రొవైడ్ చేశారో సేమ్ అదే బార్డర్ కింద 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ చున్నీ వచ్చేసి కొంచెం మల్టీ కలర్లో ఎలివేట్ చేశారనమాట. సో దిస్ ఈస్ హౌ ద చున్నీ లుక్స్. ఎస్, చున్నీ అయితే ఇలా కనిపిస్తుంది. మధ్యలో పార్ట్ అయితే పింక్ ఇచ్చారు. అండ్ ఎండ్స్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ గ్రీన్ వచ్చి ఇలా కొంచెం గోల్డ్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ప్రైస్ వచ్చేసి 899 రూపీస్ పడింది. దీని మీద అంత క్లారిటీగా కనిపించట్లేదు కానీ 899 రూపీస్ పడింది నాకైతే. అనదర్ కుర్తా సెట్ అయితే కంప్లీట్గా వైట్ కలర్లో అయితే తీసుకున్నాను. మా పిన్నికి వైట్ కలర్ కావాలని చెప్పి వైట్ కలర్ అడిగితే నేను తీసుకున్నాను. పిక్స్ పెట్టే తీసుకున్నాను గైస్, మీరు పిక్స్ షేర్ చేసి తనకి ఏది నచ్చితే అదే తీసుకున్నాను. ఇదైతే అంబ్రెల్లా కుర్తా సెట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. నెక్ దగ్గర అయితే ఇలా వీనెక్ వచ్చి మధ్యలో డీప్ అయిపోకుండా ఇలా ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్ ఇలా కనిపిస్తుంది. అండ్ మొత్తం కుర్తీ అంతా ఇలా ఉంది, అంబ్రెల్లా కుర్తీ కాబట్టి కొంచెం ఎక్కువ గేర్ అనే వచ్చింది. కుర్తీ అంతా ఇలా బ్లూ కలర్ ఫ్లవర్స్తో అయితే ప్రింట్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వచ్చాయి. దిస్ ఇస్ హౌ ద హ్యాండ్ లుక్. కుర్తీ కోసం పెద్ద ఏం లేదు, మొత్తం ప్రింటే వచ్చింది. జస్ట్ నెక్ దగ్గర మాత్రమే ఇలా మనకి కొంచెం డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికైతే కాంట్రాస్ట్లో ఈ ప్యాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఇస్ హౌ ద ప్యాంట్ లుక్స్. దీనికి కూడా నాడా లేదు గైస్, జస్ట్ ఎలాస్టిక్ ఉంది అంతే, నాడా ఏం ప్రొవైడ్ చేయలేదు. ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దుపట్టా వచ్చేసి మధ్యలో పార్ట్ అంతా ప్యాంట్లో ఏదైతే ఉందో అదే ప్రింట్ వచ్చింది. అండ్ ఎండ్స్లో మాత్రం కొంచెం ఇలా డిఫరెంట్ ప్రింట్ అయితే ఉంది. ఎస్, దిస్ ఇస్ హౌ దిస్ లాస్ట్ కుర్తీ సెట్ లుక్ లైక్. ఈసారి నేను ఎక్కువ ఏం తీసుకోలేదు గైస్, మొన్నే తీసుకున్నాను కాబట్టి కలెక్షన్ కొత్తగా వచ్చినట్టు అంత కొత్తగా ఏం అనిపించలేదు. సో అందుకనే ఎక్కువ ఏం తీసుకోలేదు. దట్టు మా పిన్నికి కాబట్టి, మా పిన్ని లిమిటెడ్గా కావాలంది, నా బడ్జెట్ చెప్పి ఆ బడ్జెట్లో తెమ్మంది. సో అందుకనే బడ్జెట్లోనే తీసుకొచ్చాను. అండ్ ఈ కుర్తీ ప్రైస్ చెప్పలేదు కదా, దిస్ కాస్టెడ్ మీ 1449 రూపీస్ గైస్.
1449 రూపీస్ పడింది. ఇది అయితే రెండే తీసుకున్నాను, బట్ చాలా కలెక్షన్ చూసాను నేను. కాటన్లో ఎవరైతే చూస్తున్నారో వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటుంది, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నేను అడ్రస్ కూడా ఈ వ్లాగ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాను, సో డూ చెక్అవుట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఇవే కాకుండా నేను కోటి స్ట్రీట్ షాపింగ్ కూడా వెళ్ళాను గైస్. అక్కడైతే ఇంకా చాలా ఐటమ్స్ షాప్ చేశాను, అవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఎందుకంటే అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఈ లగేజ్ అంతా క్యారీ చేస్తూ కెమెరా పట్టుకొని తీయడానికి నాకు అస్సలు కుదరలేదు. సో అందుకని అక్కడ వ్లాగ్ అయితే రికార్డ్ చేయలేదు, బట్ చాలానే ఐటమ్స్ తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను, సో స్టే ట్యూన్డ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో అప్కమింగ్ వ్లాగ్స్ ఏవి మీరు అస్సలు మిస్ అవ్వరు. నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను మరీ ఎక్కువ ఐటమ్స్ ఏం తీసుకోలేదు, కొన్ని ఐటమ్సే తీసుకున్నాను, బట్ మంచిగా బడ్జెట్లో తీసుకున్నాను. అండ్ కోటి స్ట్రీట్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. స్ట్రీట్ షాపింగ్ ఈజ్ లైక్ మేజర్లీ గర్ల్స్ అందరూ లైక్ చేస్తారు, సో నేను కూడా అంతే. ఎంత మాల్కి వెళ్ళి షాపింగ్ చేసినా ఏం చేసినా స్ట్రీట్ షాపింగ్ ఫైన్స్ ఆర్ మై బెస్ట్ ఫైన్స్ గైస్. స్ట్రీట్ షాపింగ్ కానీ నుమాయిష్ కానీ అక్కడ చిన్న చిన్నవి మంచివి వెతికి తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో యా, నేను కోటిలో ఏం తీసుకున్నానో చూడాలంటే మీరు నెక్స్ట్ వ్లాగ్ వరకు డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్గా నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Until then, stay happy and keep smiling. Bye guys.